ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్టీవీ. ఈరోజు సత్తుపల్లి మున్సిపాలిటీలో 14వ వార్డుకు వచ్చాము. ఇక్కడ కూసంపూడి మహేష్ గారు మాజీ చైర్మన్ గారు నిలబడ్డారు. ఆయన ద్వారానే ఆయన మాటలని రెండు విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. చెప్పండి సార్, మీరు గతంలో చైర్మన్గా ఉన్నారు కదా, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ సత్తుపల్లి మున్సిపాలిటీ చేశారు? సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మన సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి అధ్యక్షతన మేము సత్తుపల్లిని ఎదువరకు ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సీసీ రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, అదేవిధంగా సత్తుపల్లి మున్సిపాలిటీ కానీ, మున్సిపల్ ఆఫీస్ ఎదువరకు ఇరుకు గదుల్లో ఇబ్బందికరంగా ఉండేది, దాన్ని కానీ, అదేవిధంగా 100 పడకల హాస్పిటల్ మీకు కనపడితే కొత్తగా కట్టింది ఇక్కడే. 100 పడకల హాస్పిటల్ 30 కోట్ల రూపాయలతో ఫుల్ ఎక్విప్మెంట్తో 100 పడకల హాస్పిటల్ కట్టడం జరిగింది. అదేవిధంగా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆల్రెడీ మనం పోయిన పాలక మండలి 5 సంవత్సరాల పరిపాలనలో 2020 నుంచి 2025 మధ్యకాలంలో సండ్ర వెంకటవీరయ్య గారి నాయకత్వంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి కాలనీ కానీ, ప్రతి రోడ్డు సీసీ రోడ్డు వేసిన ఘనత సండ్ర వెంకటవీరయ్య గారికి దక్కింది. ఆయన నాయకత్వంలో మేము పనిచేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా 30 కోట్ల రూపాయలతో ఇప్పుడు మన వెనకాల ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ 30 కోట్ల రూపాయలు పెట్టి పూర్తి చేయడం జరిగింది. మా పాలక మండలం మేము ఉన్నప్పుడే సండ్ర వెంకటవీరయ్య గారి నాయకత్వంలోనే పూర్తి చేయడం జరిగింది. అది పూర్తి చేసి 2 సంవత్సరాలు అవుతున్నా ఫుల్ ఎక్విప్మెంట్తో మొత్తం అన్నీ చేసినా ఇంతవరకు దాన్ని ఓపెన్ చేయకుండా అట్లా ఉంచారు. అదేవిధంగా నర్సింగ్ కాలేజీ కూడా సత్తుపల్లికి తీసుకొచ్చింది సండ్ర వెంకటవీరయ్య గారే. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ రావు గారి అభిప్రాయం మేరకు మన సండ్ర వెంకటవీరయ్య గారు ఇక్కడ నర్సింగ్ కాలేజీ కూడా తీసుకొచ్చారు. దానికి శాశ్వత భవనం అంటే హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ ఉన్నప్పుడు అక్కడ పనిచేయడానికి స్టాఫ్కి కానీ అన్నిటికీ ముందు చూపుతో నర్సింగ్ కాలేజీ కూడా ఇక్కడ తీసుకురావాలని ఒక సదుద్దేశంతో తీసుకొచ్చారు. కాకపోతే అద్దె భవనాల్లో కిస్టారంలో నడుపుతున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి బిల్డింగ్ మంచిగా బిల్డింగ్ కట్టాలని ఆ రోజే అమౌంట్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. కాకపోతే వచ్చిన తర్వాత నత్తనడకన పనులు జరగటం వల్ల ఇప్పుడు వరకు అది ఓపెన్ చేయకపోవటం జరుగుతుంది. అదేవిధంగా సత్తుపల్లిలో ఎన్నడూ లేని విధంగా మన అంబేద్కర్ ఆడిటోరియం కానీ, ఓపెన్ గ్రౌండ్ కానీ, ఏసుకాంతల చెరువు అభివృద్ధి కానీ, మొత్తం రోడ్లు కానీ సుందరీకరణకు చాలా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ప్రజలందరికీ తెలుసు ఎవరి కాలంలో ఎక్కువ అభివృద్ధి చెందిందని. వాటిని మేము చెప్పుకుంటా వెళ్తున్నాం. మేము పని చేయకపోతే మమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు ప్రజలు. మమ్మల్ని ఎవరో ప్రశ్నించట్లా. అవతల కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ తరఫున నిలబడ్డ వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు, మీరు ఏం చేశారు ఈ 2 సంవత్సరాల్లో అని. అందుకనే మేము ధైర్యంగా గుండెల మీద చేసుకొని సండ్ర వెంకటవీరయ్య గారి పేరు చెప్పుకొని మేము వార్డులో జనాల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. అంటే అదంతా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని. మీరు ప్రచారం వెళ్ళినప్పుడు ప్రజలు స్పందన ఎలా ఉంది మీ యొక్క పార్టీ గురించి కానీ, మీ గురించి కానీ? బీఆర్ఎస్ పార్టీ మీద చాలా మంచి అభిప్రాయం ఉంది ప్రజలకి. పోయిన ఒక్కసారి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చాం. ఒకసారి వేరే గవర్నమెంట్కి చూద్దామని మా రేవంత్ రెడ్డి చెప్పిన కళ్ళబులి కబుర్లు విని మోసపోయిన ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు. దానికి పశ్చాత్తాపంగా 100% ఇప్పుడు ఉన్న మున్సిపాలిటీలు ఇప్పుడు రేపు 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో వాళ్ళు ప్రశాంతమైన ఓటు వేసి వాళ్ళకు బుద్ధి చెబుతారని నమ్ముతారు. మొత్తం టోటల్గా ఎన్ని వార్డులు మీరు కైవసం చేసుకోబోతున్నారు సత్తుపల్లి మున్సిపాలిటీలో? సత్తుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులు ఉన్నాయి. 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో 23 వార్డులకి 23 వార్డులు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవటం జరిగింది. కాకపోతే ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి పలానా వార్డు అని కానీ మాకైతే ప్రతి వార్డు మీద నమ్మకం ఉంది. మినిమం మ్యాజిక్ ఫిగర్తో మేము వస్తాం. మా ఉద్దేశం ప్రకారం అయితే 15 నుంచి 17, 18 సీట్లు మేము వార్డులు మేము కైవసం చేసుకుంటాం ఖచ్చితంగా. సరే, గతంలో మీరు అభివృద్ధి చేశామంటున్నారు, మళ్ళీ ఇప్పుడు మీకు మీ వస్తే చైర్మన్గా కాకపోయినా కౌన్సిలర్గా వచ్చినా మీరు ఎటువంటి నెక్స్ట్ పార్ట్ ఏంటి, అభివృద్ధి కార్యక్రమం ఏం చేయబోతున్నారు?
వాస్తవంగా ఫస్ట్ నేను మా వార్డు గురించి చెప్తా. గాంధీనగర్ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ముందల ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం, తర్వాత ఇళ్ల స్థలాలు 100% ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళతో మాకేమీ భేదాభిప్రాయాలు లేవు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండి పని చేయించుకునే ధైర్యం కానీ వాళ్ళతో మాట్లాడే సత్తా కానీ ఉంది కాబట్టి 100% ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పనులు చేయించి ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ ఇల్లు డబుల్ బెడ్రూమ్ 5 లక్షల డబుల్ బెడ్రూమ్ మహాలక్ష్మి స్కీమ్ కింద ఎవరిది వాటిని చేపిస్తాం. అదేవిధంగా కొంతమంది విడోలకు కానీ అదే ముసలి వాళ్ళకి కానీ పెన్షన్లు అడుగుతున్నారు, వాటిని చేపిస్తాం. అదేవిధంగా సత్తుపల్లిలో ఆల్రెడీ మేము శాంక్షన్ చేయించినటువంటి పనుల్లో ఇంకా 23 కోట్ల రూపాయల పనులు చేయాల్సినవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. వాటినన్నిటినీ మళ్ళీ మేము గెలవటంతోనే వాటిని స్టార్ట్ చేయించి ప్రతి రోడ్డు కానీ ఆగిపోయినటువంటి షాదీఖానా కానీ మన ఆగిపోయినటువంటి అంబేద్కర్ ఆడిటోరియం కానీ మున్సిపాలిటీలో గాంధీనగర్లో ఉన్నటువంటి ఫంక్షన్ చిన్న మినీ ఫంక్షన్ హాల్ లాంటిది అట్లాంటిది కానీ ప్రతి ఒక్కటి మేము ఏదైతే స్టార్ట్ చేసామో ఎమ్మెల్యే గారు సండ్ర వెంకటవీర గారు ఊడిపోవడంతో ఏ అయితే ఆపారో అది ప్రతి ఒక్కటే కూడా మొదలయ్యి మళ్ళీ వాటిని పూర్తి చేస్తామని హామీ ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీ ఇచ్చింది కదా, దాన్ని సక్సెస్ అయిందని అనుకుంటున్నారా మీరు? ఒకవేళ చేస్తే ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఏమన్నా? వాళ్ళు చేసింది ఒక ఫ్రీ బస్ ఒకటి, కంప్లీట్గా చేసింది ఫ్రీ బస్ ఒకటే. కరెంట్ అన్నారు 300 యూనిట్లు కరెంట్ అన్నారు, అది సగం మందికి వస్తుంది, సగం మందికి రావట్లా. వాళ్ళు చేసింది అన్నీ చేసామని చెప్పుకున్నారు. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ అన్నారు, ఆ గ్యాస్ సబ్సిడీ కూడా పూర్తిగా అమౌంట్ ఎవరికే పట్టాల. ఒక నెల పడితే 4 నెలలు పట్టాల, ఎప్పుడో ఒక నెల పడుతుంది, మిగతా నెలలు పట్టాల. అదేవిధంగా మన ఇది ఉంది రైతులకు రైతు బంధు ఇప్పటికి నా 2 సంవత్సరాల మీద 4 సీజన్లు అయిపోయింది, 5వ సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఇంతవరకు ఒక రైతు బంధు ఫుల్గా ఇచ్చారు, అసలు ఒక రైతు బంధు కొంతమందికి 3 ఎకరాల వరకు వేసి ఆపేశారు. రైతు బంధుకు దిక్కు లేదు. అదేవిధంగా రైతు రుణమాఫీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సగం మందికి చేసి మేము మొత్తం చేసామని చెప్పుకుంటున్నారు. యూరియా కొరత ఉంది. ఎప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్లో 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా రైతు ఫలానా సాటుకి వెళ్ళి చెప్పులు లైన్లో పెట్టుకొని నుంచొని వెయిట్ చేసిన పాపం లేదు. షాపులకి వెళ్ళి తీసుకొని వెళ్ళి 1000 రూపాయలు 300 రూపాయలు ఉండాల్సిన యూరియా 1000 రూపాయలు బ్లాక్ మార్కెట్లో కొనే దుస్థితి రైతులకు వచ్చింది. అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా పాలిస్తుందో దాన్ని బట్టి తెలుసుకోవాలి. 6 గ్యారెంటీలలో వాళ్ళు సక్సెస్ చేసింది ఓన్లీ ఒక ఫ్రీ బస్సు తప్పితే ఏది కూడా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేసింది లేదు. మేము 700 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 చేసిన తర్వాత 2000 చేశారు కేసీఆర్ గారు. లేకపోతే వికలాంగులకు 4000 చేశారు. వీళ్ళు మామూలు ముసలోళ్ళకి 4000 ఇస్తామని, వికలాంగులకి 6000 ఇస్తామని చెప్పింది ఒక్కటి కూడా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేసింది కాకుండా కొత్తగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు కానీ, వితంతువులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు కానీ, వికలాంగులు ఈ మధ్యలో యాక్సిడెంట్ అయిన వికలాంగులు అయిన వాళ్ళకి పెన్షన్లు కానీ ఒక్క పెన్షన్ కూడా 2 సంవత్సరాల్లో కొత్త పెన్షన్ శాంక్షన్ చేసింది లేదు. కేసీఆర్ గారు ఎవరికైతే పెన్షన్లు ఇచ్చారో వాళ్ళకి అదే విధంగా ఇస్తున్నారు కానీ వీళ్ళు కొత్తగా ఇచ్చింది లేదు. ఇల్లు డబుల్ బెడ్రూమ్లు అని కొంతమంది వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారు కానీ సామాన్య ప్రజలకు ఇచ్చింది లేదు. జనాల్లో ఓట్లు అడగటానికి వెళ్తే జనాలందరూ అదే సమాధానం వాళ్ళకు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా 6 గ్యారెంటీలు పూర్తి చేయాలని మేము కూడా పోరాడతాం. మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారా? 2029లో ఖచ్చితంగా అయితే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని మళ్ళీ మేము సీఎం సీట్లో చూస్తాం. చివరిగా మీ 14వ వార్డు ప్రజలకు మీరు ఏమని అభ్యర్థిస్తున్నారు, ఏమని భరోసా ఇస్తున్నారు? ఫైనల్గా 14వ వార్డు గాంధీనగర్, దీన్ని ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం. సత్తుపల్లి మున్సిపాలిటీలో ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దుకుందాం. అందరి సహాయ సహకారాలతో, ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు, మనకు పార్టీలు అనేది ఎలక్షన్ 2 రోజులే ఉండాలి. తర్వాత అందరం ఒకటే, అందరం కలిసి వార్డుని అభివృద్ధి చేసుకుందామని విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు కూసంపూడి మహేష్ గారు
మాజీ చైర్మన్గా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇప్పుడు మళ్ళీ 14వ వార్డు కూడా నిలబడుతున్నారు. ఆయన వివేకమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటున్నారు. ఈ యొక్క 14వ వార్డుని రోల్ మోడల్గా చేస్తారని కూడా హామీ ఇస్తున్నారు. ఆయన గెలిపిస్తారని కూడా మేము మా ఎంఎస్ టీవీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ టీవీ, ప్రతి చోట ప్రజల మాట.